హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డిఎస్సి కంటెంట్, సోషల్ స్టడీస్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కొన్ని పరిశీలిద్దాం. మిస్ వరల్డ్ థాయిలాండ్, ఇవి 72వ మిస్ వరల్డ్ పోటీలు. విజేత ఓవల్ సుచిత సిరి, థాయిలాండ్. విజేత పేరు ప్రకటించినది జాలియా మోర్లా. కిరీటాన్ని ధరింపచేసినది క్రిస్టినా ఫ్రిజాకోవా, 71వ మిస్ వరల్డ్. పాల్గొన్న దేశాలు 108. ప్రైజ్ మనీ 8.5 కోట్లు. రన్నరప్గా నిలిచిన వారు ఎసెట్ తెరెజ్, ఇథియోపియా. మజు క్లాజ్డా, పోలాండ్. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా. ఆర్థిక సంఘం కార్యదర్శి రిత్విక్ రంజనం పాండే. ఈ నివేదికను 2025 అక్టోబర్ 31 తేదీ కల్లా రాష్ట్రపతికి నివేదించనుంది. అరవింద్ పనగారియా, నీతి ఆయోగ్ తొలి ఉపాధ్యక్షుడు. 2015 రాజ్యాంగ వ్యవస్థ ఆర్టికల్ 280 ప్రకారం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘాన్ని ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నియమిస్తారు. జ్యామితి పితామహుడుగా ఎవరు ప్రసిద్ధి పొందారు? యూక్లిడ్. భారతదేశ కరెన్సీ ఏమిటి? మరి బంగ్లాదేశ్ దేశ కరెన్సీ ఏమిటి? టాకా. భారతదేశంలో పొడవైన తీరాన్ని కలిగిన రాష్ట్రం ఏది? గుజరాత్. ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం ఏది? భారతదేశం. ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం భారతదేశం. టైగర్ ఆఫ్ మైసూర్ అని ఎవరిని పిలుస్తారు? టిప్పు సుల్తాన్. భారతదేశంలో ఎంత జనాభా ఉంటే వాటిని మెట్రోపాలిటన్గా వ్యవహరిస్తారు? 10 లక్షలకు పైగా. బ్లూ సిటీగా పిలిచే నగరం ఏది? జోధ్పూర్. డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఎవరు రాశారు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. గురుత్వాకర్షణను ఎవరు కనుగొన్నారు? న్యూటన్. నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ద్రోణాచార్య అవార్డు దేనికి సంబంధించింది? క్రీడలు లేదా ఆటలలో ఉత్తమ కోచ్. ఖజురహో ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్. భూమికి ఒక పెద్ద సహజ ఉపగ్రహం ఉందా? ఉంది, చంద్రుడు. గాంధీ చిత్రంలో గాంధీ పాత్రను ఎవరు పోషించారు? బెన్ కింగ్స్లే. ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
సెప్టెంబరు 5. రీసెంట్ కరెంట్ అఫైర్స్. కాగ్ డైరెక్టర్ జనరల్ సంజయ్ మూర్తి, ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సిఇఓ సతీష్ కుమార్, 22వ లా కమిషన్ చైర్మన్ రితిరాజ్ అవసి, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి, ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల అన్ని నోటిఫికేషన్లు పొందుతారు. థ్యాంక్ యూ.